మహిళా యూనివర్సిటీకి చాగలి ఐలమ్మ పేరు పెట్టడం చరిత్రలో లిఖించదగ్గ విషయమన్నారు ఎమ్మెల్యే మందుల సామేలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధానం కాంగ్రెస్ పార్టీది అన్నారు. దొరలకు, భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాగలి ఐలమ్మ అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కోసం అసువులవాసి దొరలకు, భూస్వాములకు, జాగృతాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఒక చాగలి ఐలమ్మ కొంగు నడుము కట్టుకొని కొడవలు పట్టుకొని చరిత్ర సృష్టిస్తాం కొడుకులను మీరు ఎవరు అని ప్రశ్నించిన ధీరశాలి ఇలా చాగలి ఐలమ్మ. ఆ చాగలి ఐలమ్మ నామక పేరును యూనివర్సిటీ పెట్టడం, మహిళా యూనివర్సిటీకి చాగలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అనే నామకరణం చేయడం, తను నిన్న సభలో ఉన్న రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి చాగలి ఐలమ్మకు గౌరవించి చాగలి ఐలమ్మ మనవరాలకు మహిళా కమిషన్ లో మెంబర్ చేయడం రేవంత్ రెడ్డి గారికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజా ప్రగతి భవన్ అని ప్రగతి భవన్ లో కూర్చున్న విర్రబిగిన వాళ్ళకు అది మీ ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్.